యు అనుబంధ మిల్ శానిటేషన్ కార్మికుల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె పాటిస్తూ నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ జరిపి మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో 23 సంవత్సరాలుగా నిధులు నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ శానిటేషన్ కార్మికుల శ్రమను దోచుకొని కట్టు బానిసలుగా మారుస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని తక్షణం ఈ విధానానికి స్వస్తి చెప్పి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కోరుతూ వంట ఏజెన్సీలను మిడ్ డే మీల్ కార్మికులు గుర్తించాలని, శానిటేషన్ కార్మికులను ఆయాలుగా మారుస్తూ తెచ్చిన జీవో రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, శానిటేషన్ వర్కర్స్ ను ఆయాలుగా మారుస్తూ తెచ్చిన జీవోను రద్దు చేయాలని, కార్మికులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడ వచ్చి మరి మేము 20 సంవత్సరాలకు పైగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాము. మరి 20 సంవత్సరాలుగా మేము పాఠశాలలో నిర్వహిస్తున్నాం కానీ మాకు వేతనాలు అనేది పెంచకపోవడం, మరి జగన్ గారు వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుంటాయని చెప్పి ఎన్నో ఆశలతో జగన్ గారు గెలిపించుకుంటే ఈ రోజున కనీస వేతనాలు కూడా అమలు చేయలేని పరిస్థితి. ఇవాళ పాఠశాలలో చూసుకున్నట్టయితే ఉపాధ్యాయుల ద్వారా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టిస్తున్నారు. మరి శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తున్న వాళ్ళని మరి అన్ని రకాలుగా పనులు చేపించుకుంటున్నారు. మేము పని చేయమనట్లేదు కానీ చేసిన పనికి వేతనం అనేది చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి వేతనం అనేది చెల్లించాలి. ఏ రోజైనా సరే సెలవు పెట్టుకొని ఏదైనా ఊరెళ్ళవన్నా లేకపోతే జ్వరం వచ్చిందన్నా సరే తప్పనిసరిగా మరి సెలవు అనేది లేదు, నువ్వు ఇక్కడే పడుకోవాలి, నువ్వు ఇక్కడే ఉండి పనిచేయాలని చెప్పి నిర్బంధాలు గుర్తిస్తున్నారు. ఎన్నో పోరాటాలతో ఈ రోజున కార్మిక చట్టాలను మేము సాధించుకుంటే అలాంటి చట్టాల్లో కూడా ఈ రోజున జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తొంగలో దొక్కేస్తున్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టయితే 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా మార్చేసి కార్మికులను వెట్టి చాకరిగా చేయించుకొని బానిసలుగా చేయించుకోవాలని చెప్పి చూస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మరి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి మేము ఎట్టి పరిస్థితులు కూడా మరి వెనకంటే ఏమని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మోడీకి అనుకూలంగా ఏ అయినా రాజకీయ పార్టీలు కానీ అనుకూలంగా ఉంటే అలాంటి రాజకీయ పార్టీలు కూడా తప్పనిసరిగా మా కార్మిక సంఘం తరఫున గద్దె దింపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భం తెలుస్తుంది. కాబట్టి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం మరి 26,000 రూపాయలు చెల్లించాలి. పిఎఫ్ ఈఎస్ఐ మరి గ్రాడ్యుటీ అన్ని సౌకర్యాలు కల్పించాలి. యూనిఫామ్ సౌకర్యం కల్పించాలి. బూట్లు, గ్లౌజులు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఉద్యోగ బీమా సౌకర్యాలు కల్పించాలి. రిటైర్మెంట్ తర్వాత 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. రిటైర్మెంట్ అయినటువంటి మా కుటుంబంలో వారికి ఉద్యోగం వసతి కల్పించాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వేముల బక్కయ్య, ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి.